మిగోషమేలు ఇక్కడ మేడిపల్లి ఉంటదండి. ఆ మేడిపల్లి నుంచి అక్కడ నుంచి ఇటు సైడ్ వస్తే కొత్తగా మండలైంది భీమారం. ఆ భీమారంలో ఇప్పుడు జామకాయలు అమ్మే అమ్మాయిని కలుద్దాం. ఎలా అమ్ముతుందమ్మా మీరు? కేజీ కిలో ఎంత? 80 రూపాయల కిలో. 40 రూపాయలకు అర్ధ కిలో ఇస్తారు మీరు. ఇవి ఎప్పుడు డైలీ ఉంటుందా? ప్రతిరోజు అమ్ముతారా వీటిని? ఐదో నెల ఆఖరి దాకా ఉంటాయి. ప్రతి సంవత్సరం అంటే రెండో పంటనా? అంటే మీరు ఇట్లా చెప్పగలుగుతారా? అవి మందు వేస్తారు, మందు వేయము, ఇట్లా కొంతమంది మందు వేసి అమ్ముతారు కదా. మందు వేసుడు లేదు, ఫ్రెష్ ఎంటదంటే అమ్మిన కొద్దీ ఎంటదంటే అయిపోయిన కొద్దీ తెంపుతాం, అంతేగాని మందు వేసుడు బట్టి పెట్టుడు అవి లేదు. చూస్తున్నా ఫ్రెండ్స్, ఇవి అందుకే ఇంత ఉన్నాయి అనుకుంటా. నాకైతే తెలిసి ఇవే అనుకుంటా, ఇంత పెద్దగా ఉన్నాయి. వేరే దగ్గర అమ్ముతారు కానీ మందు పెట్టి అమ్ముతారు. ఇక్కడ ఒక ఆమె ఉంది, మేము ఎప్పుడు తింటాం కానీ మా నమ్మకం మీ దగ్గర ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Himaja. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీ? I am 5th class. ఓకే, నువ్వు ఎప్పుడైనా ఈ అమ్మ దగ్గర మామిడికాయలు తిన్నారా? ఇప్పుడు ఇవన్నిట్లలో మీరు ఏది ఫ్రెషా నాన్ ఫ్రెషా ఏదైనా చూసా? ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో ఇది చూస్తే అసలు పండు కాదు అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం అడుగుదాం, ఇది ఎలా ఉంటుంది? చాలా టేస్ట్ ఉంది, చూస్తే కాయ ఎక్కువ ఉంటుంది, లోపల తీయ టేస్టీగా ఉంటుంది. అవును. మీరు వీళ్ళకి చెప్పగలుగుతారా అవి ఎంత స్వీట్ గా ఉంటాయో, ఎంత అట్లా ఉంటాయో? ఎమోషనల్ చెప్పండి. ఇది కాయలన్నీ మనం చూస్తే కాయలు ఎక్కువ ఉంటుంది, కానీ కోసి తింటే తీయ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది, ఇవి రెండు సేమే, కానీ ఇది మీద కచ్చలు ఎక్కువ ఉంది, ఇది కొంచెం పండు ఉంది. ఇది కొంచెం నార్మల్ టేస్ట్ ఉంటుంది, ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే కాయ ఉన్నది మంచిగా ఫుల్ టేస్టీగా ఉంటుంది. ఆ అమ్మని అడిగారు మీరు. పండ్లు తినేటోళ్ళు పండ్లు తింటారు, దూరవండు తినేటోళ్ళు దూరవండు తింటారు. అట్లా చూసిలా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో ఈ అమ్మని చెప్తే అన్నీ చెప్పింది. ఇప్పుడు మీకు లొకేషన్ ఎక్కడ, మీరు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు, మాకు కావాలి అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. మేడిపల్లి అని ఉంటుంది, ఆ లోపలికి వస్తే భీమారం మండలని ఎవరిని అడిగినా చెప్తారు. మనకు కూడా పోయే ఇట్లా రోడ్ కి ఈ అమ్మ పెట్టుకుని అమ్ముతుంది. మనం చూస్తే కనబడుతుంది లొకేషన్ అంతా. చూసిలా ఇక్కడ ఒక్కొక్కసారి అమ్మ ఉంటది, తాత ఉంటాడు, ఎవరైనా ఉండొచ్చు. మొత్తం ఇక్కడ లొకేషన్ మంచిగా ఉంటుంది. పొలాలు ఉంటాయి, వానాకాలం ఇలా ఎంత ఈజీగా ఉన్నాయి. ఇక్కడ రోడ్డు పైన అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వెళ్తారు. మేము వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు స్టార్ట్ చేస్తాం అనగానే వచ్చి తీసుకొని వీళ్ళు. ఇక్కడ ప్రతి పంట ఓన్లీ 5 months 5th month దాకా, మే లాస్ట్ దాకా ఉంటాయంట ఫ్రెండ్స్. అంటే మన సమ్మర్ అయిపోయేదాకా. ఇక 6th month స్టార్ట్ అయ్యి 6th month స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ దొరికాయి మనకి, తెలిసిందే ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత ఉన్నాయి, మళ్ళీ మీకు ఛాన్స్ దొరకదు, మళ్ళీ వచ్చే ఇయర్ తప్ప మీకు మళ్ళీ దొరకదు. కావాలనుకుంటే తీసుకొని ఇంకొక పంట వస్తుందంట, అప్పుడు తీసుకోవచ్చు. ఎప్పుడు వస్తా అడుగుదాం. 7వ నెల నుంచి వెళ్ళి 7, 8వ నెల నుంచి వెళ్ళి 9వ నెల 10వ నెల దాకా ఉంటాయి దసరా. అంటే ఒక మధ్యలో గ్యాప్ వస్తుందంట, మీకు కావాలంటే మధ్యలో గ్యాప్ లో వచ్చి మీరు మిస్టేక్ చేసుకోకండి ఫ్రెండ్స్. కావాలంటే మే అయిపోయే వరకు వచ్చి తీసుకోండి, లేకపోతే 8th. బాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.